ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. కన్యా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనము చూసినట్టయితే, కన్యా రాశి వారికి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదములు, అస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఉన్నవారు మనకి కన్యా రాశికి చెందుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8గా కనిపిస్తుంది, వ్యయము 11గా కనిపిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం కాస్త మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సంపాదన అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకు కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవసరము. ఇక రాజ్య పూజ్యము అవమానము 2 సమానంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి రాజ్య పూజ్యము 3, అవమానము 3గా కనిపిస్తున్నాయి. అంటే గౌరవం, విమర్శన 2 మనకి ఈ సంవత్సరం ఈ రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో చూసినట్టయితే, వీరికి శని 7వ స్థానంలో సంవత్సరం మొత్తము సంచారం అనేది ఉంటుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కాస్త అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో సహచరులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉంటుంది. నిర్ణయాల్లో పేషెన్స్ అంటే ఓపిక అనేది అవసరము. ఇక గురు గ్రహం కనుక చూసినట్టయితే, గురువు జూన్ నుంచి దాదాపు అక్టోబర్ 31 వరకు వీరికి 11వ స్థానంలో అంటే కర్కటక రాశిలో కన్యా రాశి వారికి సంచారం చేస్తాడు. కాబట్టి లాభస్థానంలో సంచారం చేస్తాడు. జూన్ నుంచి అక్టోబర్ వరకు వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి కన్యా రాశి వారికి ఈ సమయంలో ఉంటాయి. ముఖ్యంగా చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేయడం అనేది కన్యా రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తుంది అని మనం చెప్పవచ్చు. వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తల్లి గారి తరపు నుంచి అనుకూలత ఉంటుందని మనం చెప్పవచ్చు. భార్య తరపు నుంచి అనుకూలంగా కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. జూన్ 2 నుంచి మొదలుకొని అక్టోబర్ 31 వరకు. ఇక అక్టోబర్ 31 తర్వాత గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కాస్త ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ కి, ఇల్లుకు సంబంధించినటువంటి విషయాల్లో, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. రాహు వీరికి 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. నవంబర్ 25 వరకు చాలా అనుకూలంగా ఉన్నాడు. రాహు యొక్క సంచారము శత్రువులపైన విజయము, ఉద్యోగంలో పురోగవృద్ధి, ఆరోగ్యం మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రాహు మీకు దాదాపుగా నవంబర్ వరకు అనుకూలంగానే ఉన్నాడు, కేతు అనుకూలంగానే ఉన్నాడు. మీకు జూన్ నుంచి అక్టోబర్ వరకు గురువు కూడా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మనకి కన్యా రాశి వారికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో గోచరిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే, ఓవరాల్ చూసినట్టయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలో చాలా చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిలో ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరము అనేది మనం కన్యా రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇవి పరాభవ నామ సంవత్సరంలో మీకున్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవ నామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే, ఈ పరాభవ నామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇదొక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము,
వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.